ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన భగవద్గీత పారాయణానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 21వ శ్లోకం. ఇది ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు ఈ రోజు నుంచి అర్జునుడు, కృష్ణ భగవానుడు ఇద్దరు కూడా సంభాషణ అనేది మనకు ప్రారంభం అవబోతుంది. దీంట్లో మొదటి శ్లోకము 21వ శ్లోకము మరియు 22 కలిపి ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనకు 3 పాదాలు ఉన్నాయి. 20 దాంట్లో 3 పాదాలు ఉన్నాయి, ఇందులో కూడా 3 పాదాలు ఉన్నాయి. అంటే ఆ రకంగా మనకు 3 శ్లోకాలు అయిపోయినట్టు అన్నమాట. అంటే 22 శ్లోకాలు అయిపోయినట్టు దీంతో. అయితే 21, 22 కలిపి చదివాము అని మనము లెక్క వేసుకోవాలన్నమాట. ఇప్పుడు శ్లోకాన్ని ముందు పారాయణం చేద్దాం. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యామస్మిన్ రణసముద్యమే. ఓ కృష్ణ అని రథసారథి కదా, అందుకని కృష్ణ భగవానుడికి చెప్తున్నాడు, కృష్ణ నా రథాన్ని నడిపించు, 2 సేనల మధ్యన ఉంచు, నేను ఎవరితో యుద్ధం చేయాలి, యుద్ధానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు వాళ్లను నేను చూచేటట్లు నా రథాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళు అని కృష్ణ భగవానుడికి చెప్తున్నాడు అన్నమాట. మరి ఉభయ సైన్యాలు సమరానికి సిద్ధంగా ఉన్నాయి కదా, ఏనుగులు గీంకరిస్తున్నాయి, అందరూ శంఖాలు పూరించారు, అశ్వాలు సకిలిస్తున్నాయట, అంత కోలాహలంగా ఉంది. మరి ఇప్పటిదాకా మారుమోగిపోయినాయి శంఖాలు పూరించడము. మరి ఇప్పుడేమో ఇక రథం ముందుకు తీసుకువెళ్తే అస్త్రశస్త్రాలను ప్రయోగించే సమయం ఆసన్నమైంది, కాబట్టి నా రథాన్ని ముందుకు తీసుకువెళ్ళు, ఉభయ సైన్యాల మధ్యకు తీసుకువెళ్తే నాతో యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎవరెవరున్నారు, ఎవరు సిద్ధంగా ఉన్నారు, నేను ఎవరితో యుద్ధం చేయాలో అక్కడికి తీసుకువెళ్ళమంటున్నాడు. ఇప్పుడు అంటే ఈయనకు సందేహం ఉంది అర్జున్లో. ఏమని అంటే యుద్ధ సమయంలో ఉభయ సేనల మధ్యలో రథాన్ని ఉంచడం వల్ల ఈయనకి ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, ఎవరితో చేయాలో కన్ఫ్యూజన్గా ఉంది, అర్థం కావట్లేదు. అసలు నేను ఎవరితో సమరం చేయాలి అనేది ఈయనకేం, యుద్ధం చేయాలనేది ఉంది కానీ మొదట నేను ఎవరితో యుద్ధం చేయాలనేది క్లారిటీ లేదు. అంటే అందరూ మన వాళ్ళే ఉన్నారనుకోండి, మనం ఎవరితో పోరాడతాం చెప్పండి. మనం ఇళ్ళల్లో అనుకుంటూ ఉంటాం, ఈ సమస్య ఎట్లా పరిష్కరించబడుతుంది, వాడితో ఈ బాధ, వీడితో ఈ బాధ, వీళ్ళతో ఇది, వాళ్ళతో అది. వాళ్ళందరూ మంచోళ్ళే కానీ ఏదో ఒక రకంగా వీళ్ళు స్పర్ధ అనేది కలుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఎవరిని కరెక్ట్ చేయగలుగుతాం మనము, ఎవరితో యుద్ధం చేయాలి ఇప్పుడు నేను అని. ఇప్పుడు రాజు దుర్యోధనుడు చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళందరూ యుద్ధానికి వచ్చిండ్రు. కానీ తప్పు చేసేవాళ్ళు వీళ్ళందరూ కాదు, కానీ వీళ్ళందరూ కూడా దుర్యోధనునికి సపోర్టుగా రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వచ్చారు. మరి ఇప్పుడు మనము యుద్ధం చేయవలసింది కేవలం దుర్యోధనతో అంటే ఒక్కడితో చేయం కదా, సైన్యం కూడా వస్తుంది. అంటే పరిస్థితులు మనకు అలా ఉంటాయి. మనకు ఒక వ్యక్తితోని సమస్య ఉన్నా దానికి రిలేటెడ్గా ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నిటినీ అయితే వదులుకోవాలి, లేకుంటే త్యజించాలి, లేకుంటే స్వీకరించాలి. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఇప్పుడు దుర్యోధనుడికి అగెనిస్ట్గా వీళ్ళు యుద్ధం చేయాలి అంటే తనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇతరులతోని కూడా అస్త్రప్రయోగం చేయాలి వాళ్ళ మీద కూడా.
కాబట్టి అసలు ఇందులో ఎవరి మీద చేయాలి తెలుసుకోవాలి కదా ముందు. అందుకని చెప్పేసి చక్కగా అర్జునుడు ఏమంటున్నాడు, అదంతా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అర్జునుడిలో అనుమానం అనేది ఉదయించింది. ఎప్పుడైతే యుద్ధము చేయవలసిన సమయం వచ్చిందో అప్పుడు వెంటనే దాని తర్వాత వచ్చేది ఏంటి, ఫస్ట్ ఎవరిని మీద అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించాలి నేను అనేది సందేహం. ఇప్పటి నుంచి సందేహాలకు నివృత్తి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అన్నమాట. ఇది అర్జునుడిలో ఉదయించడం కోసమే ఇన్ని శ్లోకాలు నడిచినాయి. ఇక్కడ పరివర్తన అనేది కలగడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు అర్జునుడిలో పరివర్తన వచ్చింది. ధృతరాష్ట్రుడిలో పరివర్తన ఏం రాలేదు, సంజయుడు అన్నీ చెప్పినా కానీ ఇక్కడ ధర్మక్షేత్రంలో చూస్తూ ఉన్న అర్జునుడికి ఆ అనుమానం అనేది ఉదయించింది. కాబట్టి ఇంకా రాబోయే శ్లోకాలన్నీ కూడా అర్జునుడు అడగడము, దానికి కృష్ణ భగవానుడు సమాధానాలు చెప్పడం. ఇదండి ఈ శ్లోకంలో మనం శ్రద్ధగా వినాలి, చక్కగా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోవడానికే ఎన్నోసార్లు చదవాలి, వినాలి, అప్పుడు కానీ అర్థం కాదు. ఇంకా ఆచరించాలి అంటే చాలా కష్టం కదా. కానీ కనీసం తెలుసుకొని అప్పుడప్పుడు మనము సాధన చేయాలి, అదే ముఖ్యము. ఏదైనా మనం అలవాటు చేసుకుంటే అది మనకు సులువు అయిపోతుంది. కాబట్టి ఈ భగవద్గీత పారాయణం చేయడం, ముందు విందాము, అందాము, చదువుదాము, అది నేను అందుకే అలా పెట్టాను అన్నమాట. ఇదండి 21, 22 శ్లోకం కూడా మనం చెప్పుకున్నట్టు. నెక్స్ట్ 23 శ్లోకం మనం సాయంత్రం చెప్పుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.